ఏలూరు నాగారం మండల కేంద్రంలో సిపిఎం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఎండి దావూద్ అధ్యక్షతన బీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండారు రవికుమార్, సూడి కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీలోని గిరిజన చట్టాలని ఉల్లంఘిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అటవీ పరిరక్షణ చట్టం 2022 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీ చట్టాలను అతిక్రమించి అదానికి 4.5 లక్షల ఎకరాలు ఛత్తీస్గఢ్లో అటవీ భూమిని కేటాయించిందని పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో రామగుండంలో రాడార్ యంత్రాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించారని తప్పుబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నికరంగా రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడడం కోసం ప్రయత్నించకుండా మెతక వైఖరి అవలంబిస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా నికరంగా పోరాడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర హక్కుల కొరకు నిధుల కొరకు పోరాటం చేయకుండా దాటవేసే వైఖరి అవలంబిస్తున్నారని పేర్కొన్నారు. ఇది విడనాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి రెడ్డి, సాంబశివ, రత్నం, రాజేందర్, కొప్పుల రఘుపతిరావు, పొద్దిల్ల చిట్టిబాబు, జిల్లా కమిటీ సభ్యులు తీగల ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వారిని వేదికలోకి రావాల్సిందిగా కోరుతున్నాం. సిపిఎం పార్టీ ములుగు జిల్లా 2వ మహాసభలు ఏటునాగరం పట్టణంలో ఈరోజు రేపు నిర్వహించుకుంటున్నాం. ఈ మహాసభలో గత 3 సంవత్సరాలు సిపిఎం పార్టీ